హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంగ్లీష్ సబ్జెక్ట్, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో బీఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఇందులో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇవాల్టి క్లాస్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలిసిందే, కాకపోతే కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాము. సో ఇందులో చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ అక్విజిషన్ వర్సెస్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఓకే, లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంటి మరియు లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది చూస్తున్నాము. సో ఇందులో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనము డిఫరెన్సెస్ అనేటివి చూస్తున్నాం. ఓకే, ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఈజ్ మేడ్ బై లింగ్విస్ట్స్ బిట్వీన్ లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో లాంగ్వేజ్ అక్విజిషన్ మరియు లాంగ్వేజ్ లెర్నింగ్ మధ్యలో డిఫరెన్సెస్ అనేటివి, ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనేటివి ఇవ్వడం జరిగింది. అదేంటి అని అంటే, లాంగ్వేజ్ అక్విజిషన్, చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ త్రూ సబ్కాన్షియస్ ప్రాసెస్ యాజ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ గ్రామాటికల్ రూల్స్. సో లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది సహజంగా జరిగే ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ పిల్లలు సబ్కాన్షియస్గా ఆ ప్రాసెస్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ గ్రామాటికల్ రూల్స్ అనేటివి ఉండవు. ద యాక్ట్ ఆఫ్ ఇంటర్నలైజింగ్ language to which they have been exposed to without deliberate memorization of words and its definition is what acquiring a language is. ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవడం అనేది ఇక్కడ మెమరీ చేయడం లేకపోతే డెఫినేషన్స్ని బై హార్ట్ చేయడం ఇలా కాదు, సహజంగా జరిగిపోతుంది అనమాట. ఓకే, దే గెట్ ఎ ఫీల్ ఆఫ్ వాట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ ఇన్ కరెక్ట్. సో వాళ్ళు మాట్లాడుతూ చూస్తూ సహజంగా నేర్చుకుంటూ ఏది కరెక్ట్ కాదు అనేది తెలుసుకుంటారనమాట లాంగ్వేజ్ నేర్చుకోవడంలో. ఇక్కడ అక్వైరింగ్ ఏ లాంగ్వేజ్ నీడ్స్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ కమ్యూనికేషన్. ఒకరితోటి మాట్లాడడం, న్యాచురల్గా కమ్యూనికేట్ చేయడం, ఇది మెయిన్ సోర్స్ లాంగ్వేజ్ అక్విజిషన్కి. హియర్ ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ ద టెక్స్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్, నాట్ ఇట్స్ ఫామ్. సో స్ట్రక్చర్ ఏంటి, సింటాక్స్ ఏంటి, వీటి మీద డిపెండ్ అయి ఉండదు. ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు అనే టెక్స్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెర్నింగ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్. సో మదర్ టంగ్ని అక్వైర్ చేస్తాం మనం. గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, రూల్స్ ఏంటి అని తెలియకుండా అమ్మ దగ్గర నుంచో నాన్న దగ్గర నుంచో నేర్చుకుంటాం. ఓకే, దాన్ని అక్విజిషన్ అంటారు. ద ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ ఇన్ఫార్మల్లీ వితౌట్ ఏ క్లాస్ రూమ్, టెక్స్ట్ బుక్స్ ఆర్ టీచర్. సో ఈ ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, మదర్ టంగ్ నేర్చుకోవడానికి క్లాస్ రూమ్స్ అవసరం లేదు, మనకి టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు, టీచర్స్ అవసరం లేదు. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ఆర్ స్పాంటేనియస్ లెర్నింగ్. అప్పటికప్పుడు న్యాచురల్గా నేర్చుకునేది లాంగ్వేజ్ అక్విజిషన్. ఇప్పుడు లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి చూద్దాం. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎ కాన్షియస్ యాక్టివిటీ. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనం తెలిసి నేర్చుకుంటాం, ఇది నా లాంగ్వేజ్, ఇది నేర్చుకోవాలి నేను అనేసి. ఓకే, చిల్డ్రన్ హ్యావ్ కాన్షియస్ నాలెడ్జ్ ఆఫ్ ద న్యూ లాంగ్వేజ్ అండ్ క్యాన్ టాక్ అబౌట్ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ గురించి ఒక కాన్షియస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, దాని గురించి మాట్లాడగలుగుతారు. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. The children spend their time in learning by referring to dictionary for meaning of words. They do exercises on grammar and text. సో ఇక్కడ వర్డ్స్ యొక్క మీనింగ్ కోసం డిక్షనరీలో వెతుకుతారు, గ్రామర్ మీద ఎక్సర్సైజెస్ చేస్తారు, టెక్స్ట్ చూస్తారు, టెక్స్ట్ మీద ఎక్సర్సైజెస్ అనేటివి చేస్తారు. సో ఇలా చేసి నేర్చుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ దట్ ఫర్ చిల్డ్రన్. సో అంత అప్రాప్రియేట్ మెథడ్ కాదు లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది. అక్విజిషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి అలా నేర్చుకోవడం బెటర్. Research has shown that knowing grammar does not mean one can speak well in English or write well in English. సో ఇప్పుడు మనకి గ్రామర్ అనేది పూర్తిగా వచ్చింది, కానీ దాని అర్థం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం, ఈజీగా రాయగలుగుతాం అని కాదు. ఓకే, ద చిల్డ్రన్ హూ హ్యావ్ మెమరైజ్ ద రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ మే బీ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్ మే నాట్ బీ ఏబుల్ టు స్పీక్ ఆర్ రైట్ కరెక్ట్లీ. సో డిఫరెన్స్ అనేది చూడండి మీరు. న్యాచురల్గా నేర్చుకున్న దగ్గర స్పీకింగ్ అనేది ఈజీ అవుతుంది, కానీ గ్రామాటికల్ రూల్స్ అవి పర్ఫెక్ట్గా వచ్చినా సరే మాట్లాడడం రాకపోవచ్చు, రాయడం రాకపోవచ్చు. మేబీ మీరు ఇంగ్లీష్ స్టాండర్డైజ్ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు కొట్టేయగలుగుతారు, కానీ మాట్లాడడం రాకపోవచ్చు, రాయడం రాకపోవచ్చు. ద సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఫార్మల్లీ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్, ఏ ఫోర్స్డ్ ప్రాసెస్ దట్ ఆపరేట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఫార్మల్గా నేర్చుకుంటాము, క్లాస్ రూమ్లో నేర్చుకుంటాము, ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్లో నేర్చుకుంటాం. ద రిచర్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్, ద గ్రేటర్ ఈస్ ద చేంజ్ ఆఫ్ సక్సెస్ ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్. సో అందుకే న్యాచురల్ ప్రాసెస్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ ద్వారానే అవుతుందా, ఇంట్లో మన అమ్మ నాన్న ద్వారా నేర్చుకుంటున్నామా హాయిగా ఆడుతూ పాడుతూ, కానీ క్లాస్ రూమ్ వచ్చేసరికి అక్కడ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదనుకోండి, లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్చుకోలేము. సో మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి.
The process of language acquisition can be duplicated in the process of language learning. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎలా నేర్చుకుంటున్నామో అలాగే క్లాస్ రూమ్లో కూడా నేర్చుకునేలా చేయాలి. అంటే లాంగ్వేజ్ లెర్నింగ్లో కూడా లాంగ్వేజ్ అక్విజిషన్ అయ్యేలాగా మనం చూసుకోవచ్చు. ద లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎబిలిటీ టు యూస్ ద లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది లాంగ్వేజ్ని యూస్ చేసేలాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇట్ మీన్స్ టు స్పీక్, టు లిసన్ అండ్ టు కాంప్రహెండ్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ రిటన్. ఏదైతే రాసుందో దాన్ని మాట్లాడగలగాలి, వినగలగాలి, అలాగే దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోగలగాలి. సో in teaching a language, a teacher should not speak at length about the rules of the grammar but to develop the 4 skills. సో అందుకే గ్రామాటికల్ మిస్టేక్స్ అవుతున్నాయి, గ్రామర్ మంచిగా నేర్చుకో ఇలా కాకుండా ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, వీటి మీద స్ట్రెస్ అనేది ఇవ్వాలి. ఓకే, 4 స్కిల్స్ అనేటివి ఉంటాయి. సో అవి ఏంటి అని అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ త్రూ కమ్యూనికేటివ్ టీచింగ్. సో లిజనింగ్ వినడం, స్పీకింగ్ మాట్లాడడం, తర్వాత రీడింగ్ చదవడం, అలాగే రైటింగ్ రాయడం. ఓకే, ఇవి 4 స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. నోయింగ్ ఇంగ్లీష్ మీన్స్ నోయింగ్ హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ తెలవడము అని అంటే ఎలా నేర్చుకోవాలి అనేది తెలవడం. ఓకే, దిస్ ఇన్వాల్వ్స్ ద ప్రొడక్టివ్ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ప్రొడక్టివ్ స్కిల్స్ అనేటివి స్పీకింగ్ అండ్ రైటింగ్ కిందకు వస్తాయి. అంటే మాట్లాడడం, రాయడం ప్రొడక్టివ్ స్కిల్స్ కిందకు వస్తే, రిసెప్టివ్ స్కిల్స్ అందుకునే స్కిల్స్ లిజనింగ్ అండ్ రీడింగ్ అంటే వినడమును చదవడం. ఓకే, the purpose of learning a language is to achieve the communicative competencies of that language. సో ఎలా మాట్లాడాలి దాంట్లో ఎబిలిటీస్ని తీసుకురావడమే మనం లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు అనమాట. నోయింగ్ ఇంగ్లీష్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ కరెక్ట్లీ బట్ ఆల్సో యూజింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం లాంగ్వేజ్ అనేదే కాకుండా ఆ లాంగ్వేజ్ని దేనికోసం యూజ్ చేస్తున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. When learners are able to perform the communicative function that they need, they achieve communicative competence in that language. So, కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ అనేవి మీరు కరెక్ట్గా చేయగలిగితే అప్పుడు కమ్యూనికేటివ్ కాంపిటెన్సీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంగ్లీష్ హ్యాస్ రిచ్ వొకాబులరీ అండ్ ఇట్స్ వొకాబులరీ ఈజ్ ఎ కాంప్లికేటెడ్ మిక్స్చర్ ఆఫ్ జర్మనిక్ అండ్ రోమన్ వర్డ్స్. సో ఇంగ్లీష్ అనేది మిక్స్డ్ వొకాబులరీ, మిక్స్డ్ వర్డ్స్ అనేవి ఉంటాయి ఇంగ్లీష్లో మనకి. సో మెయిన్గా కాంప్లికేటెడ్ మిక్స్చర్ ఆఫ్ జర్మనిక్ అండ్ రోమన్ వర్డ్స్. ఓకే, ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ కంప్రెసెస్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో జనరల్గా మీరు తీసుకున్నట్లయితే మనకి ఈ కింది ఐటమ్స్ అనేటివి లాంగ్వేజ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి ఏంటి అని అంటే హౌ ద సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్, మీరు మాట్లాడేటప్పుడు సౌండ్స్ అనేటివి ఎలా వస్తున్నాయి. ఆన్ వాట్ సిలబస్ ఈజ్ ద స్ట్రెస్డ్ ప్లేస్డ్. సో ప్రతి ఒక్క వర్డ్లో మనకి సిలబుల్స్ అనేటివి ఉంటాయి. సో ఆ సిలబుల్స్ అనేటివి ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాయి, ఆ స్ట్రెస్ ఎక్కడ ప్లేస్ అవుతుంది అనేది ఇంకోటి. అయితే లాస్ట్ వన్ ఏంటంటే వాట్ ఇంటోనేషన్ ప్యాటర్న్ ఈజ్ యూస్డ్. సో ఇంటోనేషన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ టోన్. ఇప్పుడు మీరు పాట పాడుతూ ఉంటే ఒక దగ్గర రైజ్ చేస్తాం వాయిస్, ఇంకో దగ్గర లో చేస్తాం. అలాగే మాట్లాడేటప్పుడు కూడా రైజింగ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, లోవరింగ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఇవన్నీ ఇంటోనేషన్ ప్యాటర్న్ కిందకు వస్తాయి. అదేంటి అనేది ఇంకొక డిస్క్రిప్షన్. ఓకే, ద జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, థింకింగ్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్. సో స్కూల్లో మనం నేర్చుకునే లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి అని అంటే LSRW, విచ్ ఆర్ లిజనింగ్ అంటే వినడం, స్పీకింగ్ అంటే మాట్లాడడం, రీడింగ్ అంటే చదవడం అండ్ రైటింగ్ అంటే రాయడం. దీంతో పాటుగా థింకింగ్ ఆలోచించడం మరియు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఎలా మీరు మాట్లాడుతున్నారు ఆ స్కిల్స్ ఏంటి అనేది నేర్చుకుంటారు. ఓకే, ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం లాంగ్వేజ్ అక్విజిషన్ మరియు లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి చూసాము. ఆల్రెడీ తెలిసిన టాపికే కానీ కొంచెం డీటెయిల్గా మనము నేర్చుకున్నాము. ఓకే, సో ఎప్పుడు కానివ్వండి న్యాచురల్గా నేర్చుకుంటేనే లాంగ్వేజ్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే కొత్త లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు కూడా న్యాచురల్గా నేర్పించేలా చూస్తే పిల్లలకి ఈజీగా లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్ మొత్తం కూడా PDF నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ నచ్చినట్టయినా క్లాస్ అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.